సర్వే జన సుఖినో భవంతు. గౌరవనీయులైన సీఎం గారు తమరు కారాగారంలో ఉన్నప్పుడు మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకి మహిళా స్త్రీ శక్తి సంఘాలు వచ్చామండి. మీ యొక్క సతీమణి గారితో మాట్లాడామండి. మీ సతీమణి గారు నాకు స్త్రీ శక్తి తరపున నాకు ఏ సహాయం చేయడానికైనా నాకు ముందుకు వస్తానని వారు మాట ఇచ్చారు. ఆ మాటను బట్టి మీకు వీడియో పంపిస్తున్నాను. మరి స్త్రీ శక్తి సోదరి స్త్రీ శక్తి మా ఇంటి వెలువెలుపు ఏడుకొండల వారి యొక్క సాక్షిగా మరి మేము ఎన్నో స్త్రీల గురించి ఇంకా రాజమండ్రి కాదు, రాజమండ్రి తిరుపతి నుంచి అన్నవరం నుంచి వైజాగ్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఎంతో సేవలు అందిస్తున్నాం మా స్త్రీ శక్తి ప్రజలు. మరి ట్రావెలీస్ ఇవన్నీ కూడా మరి ఫ్రీ బస్ వేశారు, దాన్ని వినియోగించుకుంటున్నాము. తర్వాత మరి ఖర్చులు ఇవన్నీ కూడా నేనే చూసుకుంటున్నానండి. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు తమరు సతీమణి గారు నాకు ఏ విషయంలోనైనా సహాయపడతానన్నారు. కావున మరి డ్వాక్రా మహిళలు అందరూ కూడా నా తరపున ఉన్నారు. మరి గ్రామాలు మండలాలు జిల్లాలుగా ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు ఇవన్నీ ఎన్టీఆర్ జిల్లా కూడా మేము వెళ్ళాము. అక్కడ కూడా నాకు ఉన్నారు నా బంధువులు. నా బంధువులు అంటే స్త్రీశక్తి గ్రూపు ద్వారా ఉన్నారు వాళ్ళు మహిళా సంఘాలు. కావున మహిళా సీఓలు అందరూ కూడా మహిళా సంఘాల సీఓలు కూడా నా తరపున ఉన్నారు. కావున నా ఏడుకొండల సాక్షిగా మేము పుణ్య కళ్యాణ దంపతులు అండి. మేము డ్వాక్రా మహిళలందరికీ కూడా మేము చక్కగా హోల్సేల్గా 6 మంత్కి అలాగా మేము కిరాణా అందిస్తున్నాం, హోల్సేల్ కిరాణా. దీంట్లో కూడా మాకు మీ సహాయం కావాలి, అన్ని విషయాల్లో మీ సహాయం మాకు కావాలని, నా యొక్క ఫ్యామిలీ విషయంలో కూడా మీరు సహాయపడాలని కోరుకుంటున్నాం. మరి స్త్రీలందరూ కూడా ఇదిగో ఈ ఆఫీస్ నుంచి మరి మేము తమరికి వీడియో పంపిస్తూ ఉండగా తమరు చూడాలని కోరుకుంటున్నాము. మరి జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల్ నెహ్రూ గారు మా డాడీ గారికి ఫ్రెండ్. అలాగే మరి అన్ని 150 మంది ఎమ్మెల్యేలకు కూడా మా డాడీ పరిచయస్తులు ఉన్నారు. కానీ మేము బయటికి ఎప్పుడు రాలేదండి. తెలుగుదేశం పార్టీ అంటే మాకు జీవంతో సమానం. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మా మహిళా సంఘాల తరపున, మా మహిళా సంఘాల సీఓల తరపున, డ్వాక్రా మహిళలు పెద్దల తరపున, విద్యార్థిని సంఘాల తరపున నాకు తమరు సహాయం అందించాలని కోరుకునిచ్చు. జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్.